హలో గైస్, వెల్కమ్ టు సోము టాక్స్. ఈరోజు మనం టీమిండియా వర్సెస్ జింబాబ్వే జరిగిన మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీనికంటే ముందు సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మీద గెలవడం వలన టీమిండియాకి కొంత ఊరటైతే లభించింది. అంతేకాకుండా దీంట్లో ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన టీంలోని అందరు బ్యాటర్లు కూడా మంచి ఫామ్లోకి వచ్చి మంచి గేమ్ అయితే ఆడటం జరిగింది. ఇది ఇలా ఉండగా మన బ్యాటింగ్ ఆర్డర్లోని టీమ్ మేనేజ్మెంట్ కొన్ని మార్పులు అయితే చేసింది. అది వచ్చేసి రింకు సింగ్ ప్లేస్లోని సంజు శాంసన్ తీసుకురావడం, అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ ప్లేస్లోని అక్షర్ పటేల్ని తీసుకురావడం, ఈ మార్పు చాలా మంచిగానే జరిగిందని అయితే చెప్పొచ్చు. ఈ విధంగా చూసుకున్నట్లయితే మన బ్యాటర్స్ అయితే వేరే లెవెల్ ఫామ్ అయితే చూపించారు. అందులో సంజు శాంసన్ వచ్చేసి 15 బాల్స్లో 24 రన్స్, అభిషేక్ శర్మ 30 బాల్స్లో 55 రన్స్, ఈశాంత్ కిషన్ 24 బాల్స్లో 38 రన్స్ అండ్ సూర్యకుమార్ యాదవ్ 13 బాల్స్లో 33 రన్స్, హార్దిక్ పాండ్యా 23 బాల్స్లో 50 రన్స్, తిలక్ వర్మ 16 బాల్స్లో 44 రన్స్ అయితే చేశారు. ఈ బ్యాటర్స్లోని తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ అందరూ కూడా 200 అబోవ్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశారు. అభిషేక్ శర్మ స్లోగా ఆడారనుకున్నారు కానీ అతను కూడా 180 స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేశాడు. దీంతో మన బ్యాటింగ్ డిపార్ట్మెంట్ మాత్రం ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఇది ఇలా ఉండగా బౌలింగ్ విభాగంలో వచ్చేసి మనకి శివం దుబే కొంచెం టెన్షన్ అయితే పెడుతున్నాడు. ఈ బౌలింగ్తో వెస్టిండీస్ మీద వెళ్తే మాత్రం చాలా కష్టం అని చెప్పొచ్చు. ఇది ఇలా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు మన టీమిండియా సెమీఫైనల్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ జరగబోయే వెస్టిండీస్ మ్యాచ్తో కనుక ఇండియా గెలిచినట్లయితే డైరెక్ట్ సెమీఫైనల్కి అయితే అవకాశం లభిస్తుంది. ఇది ఇలా ఉండగా జింబాబ్వే బ్యాటర్ బెన్నెట్ 97 రన్స్ 59 బాల్స్లో చేసి అందరి దృష్టిని తన వైపుకు మలుచుకున్నాడు. ఏది ఏమున్నప్పటికీ నెక్స్ట్ జరగబోయే వెస్టిండీస్ వర్సెస్ ఇండియా మ్యాచ్ చాలా కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్ కనుక గెలిచినట్లయితే ఇండియా డైరెక్ట్గా సెమీఫైనల్కి వెళ్తుంది. అదే ఓడినట్లయితే వెస్టిండీస్ సెమీఫైనల్కి అయితే వెళ్తుంది. ఏది అలా ఉన్నా ఏం జరిగినా ఇండియా సెమీఫైనల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.